నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే న్యూక్లియర్ డికే మోడ్స్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ న్యూక్లియర్ డికే అంటే మీనింగ్ ఏంటంటే అన్‌స్టేబుల్. న్యూక్లియర్ డికే మీన్స్ ఎన్ అన్‌స్టేబుల్ న్యూక్లియస్ ట్రైస్ టు బికమ్ స్టేబుల్ బై ఎమిటింగ్ స్మాల్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్, బీటా మైనస్ పార్టికల్స్, బీటా ప్లస్ పార్టికల్స్, గామా రే, న్యూట్రినో, యాంటీ న్యూట్రినో ఇవన్నీ ఉంటాయి. సో ఇవి న్యూక్లియర్ రియాక్షన్స్‌లో ఎప్పుడు కూడా మాస్ నెంబర్, అటామిక్ నెంబర్ కన్జర్వ్ అయితాయి. ఐదర్ అవి ఇఫ్ సంథింగ్ లీవ్స్ న్యూక్లియస్ నెంబర్స్ కూడా బ్యాలెన్స్ అయిపోవాలి. లేకపోతే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది సాటిస్ఫై కాదు మనకి. సో సింప్లీ మీకు ఇక్కడ న్యూక్లియర్ డికే అంటే ఏమీ లేదు. జస్ట్ ఒక అన్‌స్టేబుల్ న్యూక్లియస్‌ని స్టేబుల్ అవ్వడం కోసం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టెబిలిటీ కోసం మనం ఎలా అయితే గెయినింగ్ అండ్ లూజింగ్ చేస్తామో, అలాగే న్యూక్లియస్ కూడా స్టెబిలిటీ కోసం ఏం చేస్తుంది? ఎమిటింగ్ స్మాల్ పార్టికల్స్. ఆ పార్టికల్స్ ఎలా ఉండొచ్చు? ఆ పార్టికల్స్ లిస్ట్ ఏంటి? ఆల్ఫా పార్టికల్, స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా! ఆల్ఫా పార్టికల్, బీటా మైనస్, బీటా ప్లస్, గామా రే, న్యూట్రినో, యాంటీ న్యూట్రినో. అర్థమైందా? సో ఇప్పుడు మీకు వన్ బై వన్ ఐల్ ఎక్స్‌ప్లెయిన్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ దిస్. ఆల్ఫా పార్టికల్ ఈస్ బేసికల్లీ హీలియం న్యూక్లియస్ అన్నమాట. హీలియం తెలుసు కదా! హీలియం జస్ట్ యూ హావ్ టు రిమెంబర్ దెమ్. దీనిలో ఎక్స్‌ప్లనేషన్ తక్కువ, మెమరైజింగ్ ఎక్కువ. సో ఆల్ఫా పార్టికల్ ఎమిట్ అయినప్పుడు ఏమవుతుంది? మాస్ నెంబర్ 4తో డిక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ 2తో ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? న్యూక్లియస్ బికమ్స్ లైటర్ బై 4 ఇన్ మాస్, వెరాస్ అటామిక్ నెంబర్ ఏముంటుంది? 2 ఉంటుంది. దీన్ని ఆల్ఫా ఎమిషన్ అంటాం అన్నమాట. యూజువల్‌గా ఇది ఎక్కడ అవుతుంది? యురేనియం, ప్లూటోనియం, రేడియం వీటిలో అవుతుంది మనకి. సో ఆల్ఫా రేస్ యూజువల్లీ డబుల్ అయ్యి అయోనైజ్ అయ్యి హీలియం 2+ అవుతుంది. సో ఇక్కడ అందుకే మీకు కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఆల్ఫా ఏంటి అని. సో జస్ట్ నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మోర్ దెన్ ఎనఫ్. చేంజ్ ఇన్ ఏ అండ్ చేంజ్ ఇన్ జెడ్. కొంచెం నేను పెంచుతాను ఇది. ఓకేనా? చేంజ్ ఇన్ ఏ, చేంజ్ ఇన్ జెడ్. ఇప్పుడు బీటా డికే అంటే మీనింగ్ ఏంటి? బీటా మైనస్ డికే. బీటా మైనస్ డికే అంటే మీనింగ్ ఏంటంటే న్యూట్రాన్ కన్వర్ట్స్ ఇంటూ ప్రోటాన్. అంటే ఎన్ గివ్స్ రైజ్ టు పీ ప్లస్ ఈ మైనస్ ప్లస్ యాంటీ న్యూట్రినో అన్నమాట ఇది. ఇది మనకి బీటా మైనస్ డికే అంటాం. ఇక్కడ మనకి ఏమవుతుంది? బీటా మైనస్ ప్లస్ యాంటీ న్యూట్రినో. ఇక్కడ ఎక్కడెక్కడ అవుతుంది? న్యూట్రినో బికమ్స్ ప్రోటాన్ ఇక్కడ. అటామిక్ నెంబర్ ఏమో 1తో ఇంక్రీజ్ అవుతుంది. మాస్ నెంబర్ విల్ రిమైన్ సేమ్. ఎగ్జామ్‌లో ఇవి తప్ప ఏమి ఉండవు మీకు. ఎలా అవుతుంది? ఏం పార్టికల్స్ వచ్చినాయి? ఎలా కన్వర్ట్ అవుతుంది? ఏం రిమైన్ సేమ్. ఇంతే. ఇక్కడ ఏమవుతుంది? మాస్ నెంబర్ రిమైన్ సేమ్. అటామిక్ నెంబర్ విల్ బికమ్ +1. నెక్స్ట్ బీటా ప్లస్ డికే అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? మాస్ నెంబర్ డిక్రీజెస్ బై 1. ఇందాకేంటి? మాస్ నెంబర్ సేమ్ ఉంది. ఇక్కడ డిక్రీజెస్ బై 1 అండ్ మాస్ నెంబర్ రిమైన్ సేమ్ తర్వాత. ప్రోటాన్ బికమ్స్ న్యూట్రినో. కాబట్టి సారీ. అటామిక్ నెంబర్ డిక్రీజెస్ బై 1, మాస్ నెంబర్ రిమైన్స్ సేమ్. సారీ రివర్స్ చెప్పాను. ఇందాక బీటా మైనస్ న్యూట్రినోలో ఏం చెప్పాను నేను? బీటా మైనస్ సారీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బీటా మైనస్ డికేలో మాస్ నెంబర్ రిమైన్ సేమ్, అటామిక్ నెంబర్ విల్ బికమ్ +1. బీటా ప్లస్ డికేలో ప్రోటాన్ అంటే అటామిక్ నెంబర్ డిక్రీజెస్ బై 1, మాస్ నెంబర్ రిమైన్స్ సేమ్. ఓకేనా? అంటే మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది. అటామిక్ నెంబర్ ఏమవుతుంది? -1 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ రాసాను మీకు సైడ్‌కి నేను చెప్తున్నవి కూడా ఇక్కడ ఉన్నాయి. కౌంట్ చూడండి. మాస్ నెంబర్ చేంజ్ -1 ఇవే నేను చెప్పేది. ఇది 0 అంటే చేంజ్ లేదు అని మీనింగ్ అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ జస్ట్ మీరు అప్లికేషన్ అర్థం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అటామిక్ నెంబర్ డిక్రీజెస్ బై 1 అంటే అక్కడ ఏమి గుర్తు రావాలి? బీటా ప్లస్ డికే, పాజిట్రాన్ ఉంటుంది, న్యూట్రినో ఉంటుందని. ఇవే ఎగ్జామ్‌లో అడుగుతారు. పక్కన ఇచ్చాను కదా నేను. ఇక్కడ రాసాను మీకు ఎమిటెడ్ పార్టికల్స్, ఎలక్ట్రాన్, యాంటీ న్యూట్రినో, పాజిట్రాన్, న్యూట్రినో, గామా రేస్. ఎగ్జామ్‌లో ఇవే అడుగుతారు. ఇఫ్ యూ వాంట్ నేను ఇంకా పెద్దది చేస్తా ఆగండి ఇక్కడ. టేబుల్ కొంచెం స్ప్రెడ్ అవ్వలేదు ఇది. 1 సెకండ్. ఓకే. ఇప్పుడు చూడండి టేబుల్ బానే ఉంటుంది. ఇప్పుడు చూడండి. అర్థమైందా? సో వాట్ హ్యాపెన్స్ ఇన్‌సైడ్ ఇచ్చాను. ఎమిటెడ్ పార్టికల్స్ ఏంటి ఇచ్చాను. చేంజ్ ఇన్ మాస్ ఇన్ చేంజ్ ఇన్ అటామిక్ నెంబర్. ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్‌గా మీకు అర్థం కావాలి అంటే న్యూట్రినో, యాంటీ న్యూట్రినో వీటి గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వై న్యూట్రినో అండ్ యాంటీ న్యూట్రినో ఎందుకు ఎమిట్ అవుతున్నాయి? బికాజ్ ఇన్ న్యూక్లియర్ డికే న్యూక్లియర్ డికేలో అయినా ఎనర్జీ అయినా మొమెంటమ్ అయినా కన్జర్వ్ అవ్వాల్సిందే. ఏది కూడా అది ఎక్కడో వెళ్ళిపోయి మాయమైపోయినట్టు ఏమి ఉండదు. మిస్సింగ్ అనేది ఎక్కడా ఉండదు. జస్ట్ కన్జర్వేషన్ అవుతుంది అంతే మనకి. సో ఎలక్ట్రాన్ అయినా, పాజిట్రాన్ అయినా ఒక్కటి ఎనర్జీని మొత్తం క్యారీ చేయలేదు. దానికంటూ ఒక ఎక్స్ట్రా న్యూట్రల్ పార్టికల్ కావాలి. ఇప్పుడు మనకి ఎర్త్ వైర్‌కి, లైవ్ వైర్‌కి న్యూట్రల్ వైర్ ఎలా పెడతామో అలాగే ఇక్కడ కూడా ఇండివిడ్యువల్‌గా దే కెనాట్ క్యారీ ఎవ్రీథింగ్. సో అందుకని ఎక్స్ట్రా న్యూట్రల్ పార్ట్ ఎమిట్ అయ్యేది ఐదర్ న్యూట్రినో అవుతుంది లేకపోతే యాంటీ న్యూట్రినో అవుతుంది. న్యూట్రినో అంటే ఏంటి? బీటా ప్లస్ డికే. యాంటీ న్యూట్రినో అంటే మీనింగ్ ఏంటి? బీటా మైనస్ డికే. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ ఎమిట్ అయిందనుకోండి, యాంటీ న్యూట్రినో కూడా ఎమిట్ అయినట్టే. పాజిట్రాన్ ఎమిట్ అయితే న్యూట్రినో ఎమిట్ అయినట్టు ప్యారలల్‌గా. అర్థమైందా? సో వెరీ ఈజీ. నేను చెప్పిన జస్ట్ ఒక టేబుల్ చూసుకోండి. ఒక లాస్ట్‌కి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మనకి న్యూట్రినో, యాంటీ న్యూట్రినో ఎందుకు ఎమిట్ అవుతాయంటే బికాజ్ లైక్ ఇన్ అవర్ ఫిజిక్స్ మనకి ఎలా అయితే మన ఫిజిక్స్‌లో మనం ఎలా అయితే ఎలక్ట్రిసిటీలో చేస్తామో లైవ్ వైర్‌కి లైక్
లైవ్ వైర్‌కి మనకి దీనికి న్యూట్రల్ వైర్ ఎలా కావాలో, అంటే లైవ్ వైర్‌కి ఎర్త్ వైర్, న్యూట్రల్ వైర్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి బ్యాలెన్స్ చేయడం కోసం ఆ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఒక్కటి క్యారీ చేయడం ఇంపాసిబుల్. ఎలక్ట్రాన్ గాన పాజిట్రాన్ అయినా ఒకటే క్యారీ చేయడం అవ్వదు దాంతో. సో, అందుకని ఏం చేసుకుందో ఎక్స్‌ట్రా న్యూట్రల్ పార్టికల్ ఒకటి ఎమిట్ చేసుకుంటుంది. ఏ ఫార్మ్‌లో ఎమిట్ అవ్వచ్చు? ఐదర్ బీటా ప్లస్ డికే గాని, బీటా మైనస్ డికే గాని. బీటా ప్లస్ డికే అంటే న్యూట్రినో అంటాం. బీటా మైనస్ డికేలో వస్తే దాన్ని ఏమంటాం? యాంటీ న్యూట్రినో అంటాం. ప్లస్ అయితే న్యూట్రినో, మైనస్ అయితే రివర్స్ కాబట్టి యాంటీ న్యూట్రినో. ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయినప్పుడు అక్కడ అక్కడ యాక్చువల్లీ యాంటీ న్యూట్రినో కూడా ఎమిట్ అయినట్టే. ఎగ్జామ్‌లో మీకు చెప్పక్కర్లే. ఇఫ్ ఎలక్ట్రాన్ ఈస్ ఎమిటెడ్, యాంటీ న్యూట్రినో ఆల్సో ఎమిటెడ్. ఇఫ్ పాజిట్రాన్ ఈస్ ఎమిటెడ్, న్యూట్రినో ఈస్ ఆల్సో ఎమిటెడ్. న్యూట్రినో అంటే బీటా ప్లస్, యాంటీ న్యూట్రినో అంటే బీటా మైనస్ అంతే. జస్ట్ ఇంతవరకు మీకు క్లారిటీ ఉంటే మోర్ దెన్ ఎనఫ్.